లక్షణములు పదకవితారక్షణములు లక్షణములు పదకవితారక్షణములు వివిధ కుక విరాజీ మద సమ్మోక్షణములు లక్షణములు పదకవితారక్షణములు వివిధ కుక విరాజీ మద సమ్మోక్షణములు వెంకటపతి వీక్షణములు వెంకటపతి వీక్షణములు వెంకటపతి వీక్షణములు తాళపాక విభు సత్కవితల్ వెంకటపతి వీక్షణములు వెంకటపతి వీక్షణములు తాళపాక విభు సత్కవితల్. అన్నమయ్య అచ్చ తెలుగు పలుకుబడులతో తెలుగు నుడికారాలు మేళవించుకున్న తద్భవాలతో పాటు తత్సమ పదాలతో కూడా కలిసిన ఎన్నెన్నో వేల కొద్దీ సంకీర్తనలు రచించాడు. అలా చూస్తూ ఉంటే అతని సంకీర్తన సంపుటులను చూస్తూ ఉంటే నాకు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యింది భావయామి గోపాల బాలం అనే పల్లవితో ఉన్న ఒక సంకీర్తనం. భావయామి గోపాల బాలం భావయామి గోపాల బాలం మనస్సేవితం తత్పదం చింతయేయం భావయామి గోపాల బాలం మనస్సేవితం తత్పదం చింతయేయం. ఇది మొత్తం సంస్కృత పదాలే ఉన్నాయి అందులో పల్లవి కొంచెం సులభంగా ఉన్నా చరణాలకు వచ్చేసరికి అచ్చంగా ఒక ప్రబంధ మన తెలుగు ప్రబంధాల కర్త ఒక మహాకవి సంస్కృత సమాస గుంఫనం చేసి రాసిన పాటకు దీటుగా ఉంది. పద్యాలకు ముఖ్యంగా శ్రీనాథుడి సంస్కృత సమాస చాలన పటిమ ఇందులో కనిపిస్తుంది. ఇప్పుడు పల్లవి భావయామి గోపాల బాలం మనస్సేవితం తత్పదం చింతయేయం సదా భావయామి గోపాల బాలం. ఇది నేను ఎన్నోసార్లు సుప్రసిద్ధ గాయనీమణి శబ్దార్థాలను విస్మరించకుండా స్వరమయంగా గానం చేసే సుబ్బలక్ష్మి పాడిన ప్రసిద్ధ గీతాల్లో ఇదొకటి. ఇప్పుడు ఇక్కడ భావయామి గోపాల బాలం. ఇప్పుడు నేను
పాడినటువంటి శైలి ఉందే అదే, కానీ రాగఛాయలో మార్పు ఉంటుంది. కారణం ఏమిటంటే సుబ్బలక్ష్మి కారణం కాబట్టి. భావయామి గోపాల బాలం మనస్సేవితం తత్పదం చింతయేయం సదా. గోపాల బాలుణ్ణి నేను భావిస్తున్నాను. ఇక్కడ స్మరణం కూడా నవవిధ భక్తుల్లో ఒకటి. అర్చనం, బంధనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, వీటిలో ఈ స్మరణం కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని భావయామి అంటే అతన్ని స్మరిస్తున్నాను నేను. గోపాల బాలుణ్ణి, బాలగోపాలుడు అనేది వ్యవహారంలో ఉంటే గోపాల బాలం అంటాడు. ఏ రకమైన గోపాల బాలుడు? మనస్సేవితం. ఇక్కడ మనస్సేవితం పాడేటప్పుడు చాలామంది సకారానికి ద్విత్వం మర్చిపోతారు. భావయామి గోపాల బాలం మనస్సేవితం ఉండాలి. మనస్సేవితం అంటారు సంగీత సౌలభ్యం కోసం. అది ఉంచండి. మనసు చేత సేవింపబడినటువంటి వాడు అంటే మనసా స్మరామి ఉంది కదా, అది. శిరసా నమామి ఎలాంటిదో మనసా స్మరామి కూడా అలాంటిది. మనస్సేవితం తత్పదం, మనస్సుల చేత సేవింపబడే అతని పదాన్ని నేను చింతయేయం సదా, ఎప్పుడు చింతిస్తూ ఉన్నాను అని. చింతించాడంటే మన తెలుగులో ఉన్న చింత కాదు, చింతించాడంటే దుఃఖించాడని. ఇక్కడ చింతనం అంటే స్మరణమే. ఇది పల్లవి. భావయామి గోపాల బాలం మనస్సేవితం తత్పదం చింతయేయం. భావయామి గోపాల బాలం మనస్సేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలం మనస్సేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలం మనస్సేవితం తత్పదం చింతయేయం. అక్షరాల పొందిక ఉంది, అది స్వరరాగమయంగా రూపొందడానికి కావలసిన సౌకుమార్యం కలిగినటువంటిది. అది ఇలా పల్లవి ఉచ్చారణ సులభంగా రాసినటువంటి అన్నమయ్య చరణానికి వచ్చేసరికి అతనిలో అలా పొంచి ఉన్న, ఒదిగి ఉన్న ఒక సంస్కృత ప్రౌఢ సమాస ఘటనం చేసే కవి ఉన్నాడు అక్కడ. అతను పైకొచ్చాడు. కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా పటల నినదేన విభ్రాజమానం. బాలగోపాలుణ్ణి లేక గోపాల బాలుణ్ణి సంస్మరించడానికి, వర్ణించడానికి నిజానికి ఇంత సమాసాలు అక్కర్లేదు. ఎందుకు ఇలా చేశాడంటే తాదాత్మ్యం ఇందులో ఉంది. కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటిక. కటి అంటే నడుము, నడుమునకు కూర్చిన పెట్టుకున్న మేఖలా మొలనూరు. ఆ మేఖలా ఖచిత మణిఘంటిక, మేఖల అంటే మొలనూరు ఉంది, ఒడ్డాణం లాంటి సన్నడిది. ఆ మొలనూరులో పొదిగిన మణిఘంటిక పటల నినదేన. మణులున్నాయి, చిన్న చిన్నవి మణులు, పొదిగిన గంటల చేత నినదించేది
ఏది గోపాల బాలం ఉందే గోపాలమూర్తి ఈ రకంగా విభ్రాజమానం ఈ నినాదంతో విభ్రాజితుడతను ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ శబ్దానికి రూపానికి ఒక అభేదం కలిగించాడు. ఆ గోపాల బాలుడి మేఖలా ఖచిత ఘంటికలు అవి నినదిస్తూ ఉంటే అంటే ఇక్కడ నర్తన గోపాలుడు ఇందులో ఉన్నాడు. నర్తన గోపాలుడు నర్తించేవాడు. బాలగోపాలం అన్నాడు, గోపాల బాలం, కానీ నర్తనం ఉంది ఇక్కడ. అది ఆ విభ్రాజమానంగా ఉంది. ఈ మణిఘంటికల పటలంతో నినాదంతో విభ్రాజమానంగా ఉన్నాడు అన్నాడు. కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటిక కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటిక పటల నినదేన విభ్రాజమానం కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటిక పటల నినదేన విభ్రాజమానం కుటిల పద ఘటిత సంకుల సింజితేన తం కుటిల పద ఘటిత సంకుల సింజితేన తం చటుల నటనా సముజ్వల విలాసం చటుల నటనా సముజ్వల విలాసం కుటిల పద ఘటిత సంకుల సింజితే నతం చటుల నటనా సముజ్వల విలాసం. ఏమి సమాసం అది? కుటిల పద ఘటిత సంకుల సింజితే నతం అంటే కుటిల పదం అనేసరికి ఏమిటి? పదం అంటే పాదం. ఏ పాదం ఇది? కుటిల పదం అంటాడు. అందమైన పదం కాదు, రుచిర పదం కాదు. ఏమిటంటే ఇది వ్యత్యస్త పాదార విందం అన్నారే, అది వ్యత్యస్తం. ఇది నృత్య భంగిమల్లో ఒకటి. కాలు వ్యత్యస్తంగా పెట్టడం, అది కుటిల పదం. కుటిల పద ఘటిత సంకుల సింజితేనతం. ఆ రకంగా వ్యత్యస్త పాదారవిందుడైనటువంటి వాడైతే అప్పుడు సింజితం మోగుతుంది. అది సింజితంలో నతం, ఒకవైపేమో మణిఘంటికా పటలం మోగుతూ ఉంది, అంటే వాటి సింజితాలు మోగుతూ వినిపిస్తున్నాయి మనకు. వాటి చేత నతం, ఈ నతం కూడా మళ్ళీ ఒక ముద్ర, ఆంగిక ముద్ర. నర్తనంలో ఆంగిక ముద్ర అలా వంగాడు. తర్వాత చటుల నటన సముజ్వల విలాసం. ఎలాంటి చటుల నటన? ఇప్పుడు పైన చెప్పినటువంటి, ముందు చెప్పినటువంటివి. ఆ రకంగా అలాంటి చటుల నటనా సముజ్వల విలాసం భావయామి గోపాల బాలం. ఇందులో పద సంబంధమైన, శబ్ద సంబంధమైన ఒక రామణీయకం ఉంది. అదేమిటంటే సంస్కృతంలో యతి నియమం ఉండదు. శ్లోకాలు రాసేటప్పుడు, గీతాలు రాసేటప్పుడు వస్తే యతి పడుతుంది, కానీ నియతి లేదు, నియమం లేదు. అలాగే ప్రాసం గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దేనికదే. ఇక్కడ అన్నమయ్య పద్యాలు రాసినవాడు కాబట్టి అందువల్ల అన్నీ ఇప్పుడు కటి, పటల, కుటిల, చటుల. టకారం ద్వితీయాక్షరం ప్రాసం, అంతటితో ఊరుకోడు, మళ్ళీ మధ్యలో యతి వస్తుంది. కటిఘటిత మేఖలా ఖచిత మణిఘంటిక పటల నినదేన విభ్రాజమానంలో యతి. కుటిల పద ఘటిత సంకుల కు అక్షరంలో యతి. చటుల నటనా సముజ్వల విలాసం.
చాకి జాకి యతి ఉంది, అది సముజ్వలలోని జ్వ. ఈ రకంగా ఛందో రహస్యాలు కూడా తెలిసినవాడు కాబట్టి తనకు తెలుగులో ఒక గీతం రాస్తే ఆయన రాసే సంకీర్తనలన్నీ కూడా ఇప్పుడు ఈ పద్ధతిలో ఉంటాయి. ప్రాసనియతి ఉంటుంది, యతినియతి ఉంటుంది. ఆ దృష్టిలో సంస్కృత సంకీర్తనం కూడా ఆ పద్ధతిలో రాశాడు. ఇంకా ఈ గోపాల బాలుడు ఎలా ఉన్నాడు? నిరత కర కలిత నవనీతం, ఎప్పుడు చేతిలో వెన్నముద్దలు కలిగి ఉంటాడు. బ్రహ్మాది సుర నికర భావన శోభిత పదం, ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? ఈ వెన్నముద్దల్లో నుంచి బ్రహ్మాది సుర నికర భావన శోభిత పదం, బ్రహ్మ మొదలైన దేవతల భావనల్లో శోభించిన పదానికి ఏ పదం? అతని పాదం. నిరతకర కలిత నవనీతం, నిరతకర కలిత నవనీతం, నిరతకర కలిత నవనీతం, బ్రహ్మాది సురనికర భావనా శోభిత పదం, నిరతకర కలిత నవనీతం, బ్రహ్మాది సురనికర భావనా శోభిత పదం. హస్తం ఎలాంటిది? వెన్నముద్ద కలిగినటువంటిది. పాదం ఎలాంటిది? ముందు అన్నాడు మనస్సేవితం అన్నాడు కదా, ఇప్పుడు దాని వివరణ చెప్తున్నాడు. బ్రహ్మ మొదలైన దేవతాగణం వారి చేత వారి భావనలో శోభితం. ఇది చివరికి చరణంలో చివరి పాదం ఎప్పుడు ఇష్టదైవత నామముద్ర ఉంటుంది. తిరువేంకటాచల స్థితిం అనుపమం హరిం. తిరువెంకటాచలం అంటే శ్రీ వెంకటాద్రి. శ్రీ వెంకటాద్రి మీద ఉన్నటువంటి అనుపమం, ఎలాంటి వాడు? సాటి లేనివాడు, అసదృశుడు. అలాంటి హరి ఈ బాలగోపాలుడు ఉన్నాడే, గోపాల బాలుడు, అతడు ఇంతటివాడు అంటే విష్ణు అవతారమే కాబట్టి ఆ రకంగా చెప్తున్నాడు. అనుపమం హరిం పరమపురుషం గోపాల బాలం, చివరికి తీసుకొచ్చింది అది. భావయామి గోపాల బాలం అన్నాడు కదా, దానికి చివరి చరణంలో మళ్ళీ అది తీసుకొచ్చాడు ఆ శబ్దం. పరమపురుషుడు అన్నాడు, పురుషోత్తముడు అని అర్థం. భావయామి గోపాలబాలం మనస్సేవితం తత్పదం చింతయేయం. భావయామి గోపాలబాలం మనస్సేవితం తత్పదం చింతయేయం. సదా భావయామి గోపాల బాలం మనస్సేవితం తత్పదం చింతయేయం.
सदा भावयामि गोपाल बालं मनसेवितं तत्पदं चिन्तयेयम्। कटिघटितमेखला खचित मणिखण्डिका कटिघटितमेखला खचित मणिखण्डिका पटलनिनदेन विभ्राजमानम् कटिघटितमेखला खचित मणिखण्डिका पटलनिनदेन विभ्राजमानम् कुटिलपदघटित सङ्कुलसिञ्जितेन तं कुटिलपदघटित सङ्कुलसिञ्जितेन तं चटुलनटना समुज्ज्वलविलासं चटुलनटना समुज्ज्वलविलासं भावयामि गोपालबालं मनसेवितं तत्पदं चिन्तयेयम्। निरतकरकलितनवनीतं 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 ब्रह्मादि सुरनिकर भावनाशोभितपदम् निरतकरकलितनवनीतं ब्रह्मादि सुरनिकर भावनाशोभितपदम् तिरुवेङ्कटाचलस्थितं तिरुवेङ्कटाचलस्थितम् अनुपमं हरिं तिरुवेङ्कटाचलस्थितम् अनुपमं हरिं परमपुरुषं गोपालबालं परमपुरुषं गोपालबालं भावयामि गोपालबालं मनसेवितं तत्पदं चिन्तयेयं सदा भावयामि गोपालबालं मनसेवितं तत्पदं चिन्तयेयं तत्पदं चिन्तयेयं तत्पदं चिन्तयेयम्।
సంస్కృత సమాస పటిమతో అద్భుతంగా భావయుక్తంగా రాసినటువంటి సంకీర్తనం. శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంబులై శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంబులై యతి లోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై క్రోతులై వివిధ మంత్రార్థంబులై నీతులై క్రోతులై వెంకటశీల వల్లభో రతి క్రీడా రహస్యంబులై వివిధ మంత్రార్థంబులై నీతులై క్రోతులై వెంకటశీల వల్లభో రతి క్రీడా రహస్యంబులై నూతులై తాళపాకన్నయ 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 వచోనూత్న క్రియల్ చెన్నగున్ తాళపాకన్నయ వచోనూత్న క్రియల్ చెన్నగున్ చెన్నగున్ చెన్నగున్